మీకు వందనాలు. గొర్రెపంజులు నా పేరు మీరు ఆశ్రయానికై మీకు స్తోత్రాలు. దేవా, మీరు స్థలంలో నేను కూడా ఉండలాగున నా కొరకే స్థలం సిద్ధపరుస్తున్న మాటండి. మీకు వందనాలు. ఈనాడు కూడా నా తండ్రి నా సంకటములన్నీ కూడా మీరు కుదుస్తూ వచ్చిన మా దేవ, ప్రతి వ్యాధి నుండి, అనారోగ్యత నుండి, బలహీనత నుండి విడుదల చేస్తూ స్వస్థపరుస్తూ నమ్మదగిన మా దేవునిగా నీ నమ్మకం రుజుపరచుకోవడానికై మీకు వందనాలు. అంతేకాదు మృత్యువు నుండి నా ప్రాణమును కాపాడుతున్న మా దేవ మీకు స్తోత్రాలు. బయలుదేశం నుండి ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఎన్నో పరిస్థితులు గుండా వస్తున్నప్పటికీ వాటన్నిటిలో కూడా మీరు నన్ను కాపాడుతూ వచ్చారు. ఈనాడు వరకు కూడా సజీవుడై దేవా జీవం గల దేవునిలో సాగిలపడి నిన్ను ఆదరించే ధన్యత శ్లాఘిత మీరు నాకు కలిగించడానికై మీకు వందనాలు. అంతేకాదు లోకంలో నన్ను ప్రచోదిస్తూ వచ్చారు. దేవా, మీ సాక్షిగా నీ నోడుపుగా నన్ను వాడుకుంటున్నందుకే మీకు వందనాలు. నీ ఆత్మ నాలో ఉంచి నీ మహిమార్థం నన్ను జీవింపు చేస్తూ మీ సాక్షిగా నన్ను ఉంచడానికై మీకు వందనాలు. అంతేకాదు అంధకార సంబంధమైన అధికారం నుండి నాకు విడుదల కలిగజేసి క్రీస్తు యేసు యొక్క నా ప్రభువు స్వాచ్ఛంగా నన్ను అంగీకరించడమే కాకుండా తండ్రి అయిన దేవునికి రాజ్యముగాను యాజక సమూహంలో నన్ను ఒకరిగా చేస్తూ వచ్చిన మా దేవ మీకు స్తోత్రాలు. ఇటు నీ ప్రేమ కొరకు తండ్రి నేను ఇంకొక ఇవ్వలేను. ఈనాడు వరకు కూడా నా ప్రభుడుగా, నా దేవునిగా, నా కాపురిగా, నా ప్రధాన యాజకుడిగా ఉన్నవాడా, నీ ప్రేమను బట్టి మరొకసారి మేము శ్రీస్తూ ఇట్టి మేలు చేసిన నా దేవునికి నేనేం కొనివ్వలేను కానీ నా ఉదయపు స్థుతులు యేసుక్రీస్తు ప్రభు నామములో మీకే సమర్పించి ఆరాధిస్తుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఒక పల్లవి 2 చరణాలు పాడుకుంటా. ఒక పల్లవి 2 చరణాలా? ఓకే, ఒక పల్లవి 2 చరణాలు పాడుకుంటా. 614 పాట సంఖ్య 614, మరొక దానిలో 601, 506. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను, కలువరి సిలువను చేరను ప్రభు. నా పాపములను క్షమించె ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. యెహోవా స్వాస్థ్యం బహుగా తనమై మను చూపించెన్. యెహోవా తన స్వాస్థ్యము బహుగా తనమై మను చూపించెన్. బహు ప్రియమున నన్ను పిలచెన్, బహు ప్రియమున నన్ను పిలచెన్ ప్రభు. నా పాపములను క్షమించెన్
వెలిగించన్ ప్రభు నా రేఖము వెలిగించన్. సరే, దేవుని వాక్యముల నుండి ఈ యొక్క దేవుని వాక్యం నుండి మనం ఆరాధనలో బలలో పాల్గొనబోయే ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి. అవునా? 14 మొదటి నుండి 14 మొదటి నుండి. యా అయితే అక్కడ ఒక మాట మనం చూస్తున్నా. ఆలోచనలు ఆ మాట అంటాడు. ఏమంటాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరెవడును తన యొద్దకు చేరలేడు, లేకుంటే రాడు. ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రీతండి, నేను మీ ప్రజలమి, నీ బిడ్డలమి, దేవా మీ సందులో చేరాం. బలలో పాల్పొందబోయే ముందు మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యాన్ని మాకు తెలియచేయండి. ఏదైతే మీ చిత్తమో, మీ ఉద్దేశమో, మీ సంకల్పమో దాన్ని ఎరిగి ఆ రీతిగా మేము నడుచుకుంటూ, లేదా ఏదైనా మా జీవితంలో పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకొని యోగ్యంగా బలలో పాల్పొందడానికి సహాయపడమని ఈ సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవదాసు నన్ను కూడా మీరు ఖాళీ చేయండి. ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని దేవాన్ని రక్తాన్ని నాపై ప్రోక్షింపజేసి యజమాను వాడుకోవడానికి యోగ్యమైన అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచుకొని మీరు మహింపడమని, మా మధ్య మీరు ఉండమని, సౌండ్ సిస్టాన్ని ఎల్సిని కూడా మీ స్వాధీనించుకొని మీరే మహింపడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుతూ వచ్చాం. ఏం చదివామంటే, యేసు ప్రభువు ఏమన్నాడు, ఆ యొక్క శిష్యులతో చెప్తూ ఉంటున్నాడు. ఏమన్నాడు అంటండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తన యొద్దకు చేరలేడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించలేదే, ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం అంతా కూడా 13వ అధ్యాయాల వరకు కూడా ఆ రీతిలో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈ 13, 14, 15, 16 చూస్తే యేసు ప్రభు చివరి గడియల్లో తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాలు. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఏమన్నాడు వాళ్ళతో, పరలోక రాజ్యం చేరాలంటే నా ద్వారా తప్ప ఎవడు కూడా తన యొద్దకి చేరలేడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. కానీ ప్రియులారా, మనందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చామంటండి? ఏమన్నా ఎందుకు వచ్చాం? ఊరు కూర్చోడానికి వెళ్ళామా? కూర్చొని వెళ్దామని వచ్చామా? నో. ఎవరై దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, జీవితాలు సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. దేవుని అక్కడ కొరకు ఎదురు చూడాలి అనే ఆశతో, సిద్ధపడిన కోరికతోనే మనం ఇక్కడికి వచ్చాం. అందువల్ల అన్నాడు తన శిష్యులతో కూడా ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే నేనే మార్గమును. కనుక ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన మార్గములో ఏమున్నది అనేది మనం గమనించాలి. ఆయన అన్నాడు నేనే మార్గం అని, అంటే యేసు మార్గములో ఏమున్నది, మనం కూడా ఆ మార్గంలో
మన మార్గంలో ఎలా మనం కొనసాగాలి అనేది ప్రశ్న. కానీ మొట్టమొదటిసారిగా ఏమంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను. కానీ పిల్లరా, యేసు ప్రభు యొక్క మార్గం అంటండి జీవ మార్గము. చూడండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ఆ మాట రాస్తూ అంటే దావీదు భక్తుడు అంటాడు, చూడండి 16, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదువు, కానీ పిల్లరా దేవుని మార్గములు ఏముందంటండి, అది జీవ మార్గము. అక్కడ నిత్యము సంతోషం ఉన్నది, సుఖం ఉన్నది. అందుకని భక్తులు అన్నాడు, దేవా నీ జీవ మార్గాన్ని నాకు తెలియచేస్తాం. రియల్లీ ఎప్పుడైతే దేవునిలో మనం ఉన్నామో, దేవుని యందు మనం ఉన్నామో, దేవుని మనం కలిగి ఉన్నామో, ఆ జీవమైన క్రీస్తుని మా హృదయంలో చేర్చుకుంటూ వచ్చాం. అందుకనే ఆ జీవం కనుక మనలో ఉంటే ప్రభు వలె మనం జీవిస్తాం, ప్రభు వలె మనం నడుచుకుంటాం, ప్రభు వలె మనం ప్రవర్తిస్తాం, ప్రభు వలె మనం నడుస్తాం, ప్రభు వలె మనం ఈ భూమి మీద తండ్రి దేవునికి సాక్షులంగా ఉంటాం. అందుకనే ప్రభు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యయు నాశనం చేయడానికి వచ్చును, మరి దేనికి రాడు, నేను జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన బిడ్డలన్నిటిని మనం ఆయన సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆయన సమృద్ధి అయిన జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన వలె మనం కూడా భూమి మీద జీవిస్తాం, ఆయన వలె మనం కూడా నడుచుకుంటాం, ఆయన వలె కూడా మనం ప్రవర్తిస్తాం. అందుకనే మొదటి యోహాను 5:11 అంటాడు, చూడండి అక్కడ అంటాడు, నిత్య జీవమును ఆయన మనకిస్తాడు, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది అని రాశాడు. అందువల్లే ఆ జీవాన్ని ఎవరైతే పొందుకున్నారో, ఆ జీవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు మరుగైపోతారు, దేవుడు వాళ్ళలో ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఎందుకంటే గలతీలో పౌలు గారు అంటాడు 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటండి, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇప్పుడు జీవించువాడిని నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తే నా యందు నివసిస్తున్నాడు, లేకుండా జీవిస్తున్నాడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కానీ ప్రియులారా, దేవుని ఎట్టిన మనం దేవుని ఎరిగాము అంటే ఎరిగినామని కాదు, కానీ ఆయన మనలో కనబడాలి, ఆయన మనలో ఉండాలి, మన ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటాలి, మనం ఖాళీ అయిపోవాలి, ఆయన జీవం మనలో సమృద్ధిగా నింపబడాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎదురుగా కొన్ని చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుని మనం వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఒకటే కారణం. ఏంటంటే కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? లైఫ్, జీవము. అది జీవంతో ఉన్నది కాబట్టి వెంటనే ఇంత దూరం ఉండే అది ముళ్ళ చెట్టు, ఇది యాప చెట్టు, అది పలానా చెట్టు అని చెప్తూ ఉంటా. అంటే అది జీవంతో ఉంటే పచ్చగా ఉంటుంది, పూలు వేస్తూ ఉంటుంది, నీడలు ఇస్తూ ఉంటుంది, ఇతనికి ఆశ్రయంగా ఉంటాయి. అలానే మనం కూడా దేవుని జీవాన్ని మనం కలిగి ఉన్నామంటే, ఆ జీవ మార్గంలో మనం ఉన్నామంటే ఇతరులకి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాం. అందుని బట్టే ఇక్కడ ప్రభు అంటాడు, నేనే మార్గమును, ఆ మార్గములో మీరున్నట్టయితే మీలో ఆ జీవం ఉంటుంది. ఆ జీవం భూమి మీద దేవునికి మహిమార్థమై దేవుని సాక్షులుగా మీ జీవించేటట్టుగా మిమ్మల్ని సిద్ధపరుస్తుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా, రియల్లీ మనం ఆ జీవాన్ని పొందుకున్నామా? ఆ జీవాన్ని మనం కలిగి ఉన్నామా? ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటే చూడండి, 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే మంచి మాట రాశాడు. నేడు జీవమును, మానవును, ఆశీర్వాదమును
ప్రియులారా, దేవుడు కనుక మనలో ఉంటే ఏముంటుంది? జీవం ఉంటుంది. ఆ జీవం ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ఆ జీవం లేకపోతే శాపం ఉంటుంది. ఆ జీవం లేకపోతే మానం ఉంటుంది. ఆ జీవం లేకపోతే నెమ్మది ఉండదు. అందుకనే దేవుని బిడ్డలంగా, దేవుని ఎరిగిన వారంగా మొట్టమొదటిసారిగా ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని అరవన్నం గారని ఆయన గొప్ప దైవజనుడు, గుంటూరు తర్వాత కర్నూలులో కూడా చేసి ఆయన చనిపోయాడు. మేము చిన్నపిల్లలప్పుడు గుంటూరులో ఉండేవాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మానవ జీవితంలో తెల్ల కుక్క, నల్ల కుక్క అని రెండు ఉంటాయంట. ఆత్మీయంగా మనం ఎదిగితేనేమో తెల్ల కుక్క బలంగా ఉంటుంది. ఆత్మీయంగా ఎదగకపోతే నల్ల కుక్క బలంగా ఉంటుంది. అంటే దేవుళ్ళు ఎదిగేటట్టయితేనేమో దేవుని పరిపూర్ణత, దేవుని సంపూర్ణత, దేవుని పరిశుద్ధిలోని మనం వస్తాం. అదర్వైజ్ ఆ శాపాన్ని మనం సమకూర్చుకుంటాం. అందువల్లే ఇక్కడ అంటాడు, నా మార్గము జీవ మార్గము. ఆ జీవాన్ని మనం పొందుకున్న వారంగా మనం ఉండాలి. రెండవది మనం చూస్తే, దయచేసి చూడండి, సామెతలు 21వ అధ్యాయం 6వ వచనం, 21:6 ఆ మాట మనం చూస్తాం. 21:16 అమ్మా, సారీ 16. దెన్ రెండవది దేవుని మార్గం ఏంటంటండి? జీవ మార్గం కాదు, రెండవది వివేక మార్గం. సో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన బిడ్డలంటే మనం వివేక మార్గంలో నడవాలి. అంటే వివేకం కలిగి ఉండాలి. ఆ పరసంబంధమైన జ్ఞానాన్ని, తెలివిని, ఆ వివేకాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మన ద్వారా భయంపరచబడేవాడుగా ఉంటాడు. కనుక ఇక్కడ మనం గమనించగలిగితే చాలా మందికి ఈ వివేకం అనేది లేదు. పౌలు గారు కూడా అంటాడు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో ఆ మాట ఉపయోగించాడు. మొదటి తిమోతి రాసిన పత్రికలో ఆ మాట చూద్దాం. చూడండి, 2 తిమోతి 2:7 పౌలు గారు ఆ మాట అంటాడు. ఆలోచించుకోనము అన్ని విషయములను, అన్ని విషయములందు దేవుడు ఏమిస్తాడు? ప్రియులారా, మనం కూడా దేవుని బిడ్డలంగా వివేకం అంటే ఏంటంటే ఏం చేయాలనో, ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరితో సహవాసం చేయాలనో, ఎవరితో సహవాసం చేయకూడదో, దేనిలో పాలుభాసన కావాలనో, దేని నుండి మనం దూరం కావాలనో వెరిగి ఉండడమే చాలా ప్రాముఖ్యం. గత వారంలో కూడా నేను మీకు చెప్పాను, సొలొమోను ఆ యొక్క తన తండ్రి అయిన దావీదు రాజ్యం పైన ఆయన రాజుగా వచ్చిన తర్వాత ఏమన్నాడంట? దేవా, నీ ప్రజలకి న్యాయం చేయడానికి వివేకం కలిగిన హృదయం దయచేయమని సొలొమోను దేవుని ప్రార్థన చేశాడు. కనుక దేవుని బిడ్డలంగా మనం న్యాయం చేయాలి, కానీ అన్యాయం చేయకూడదు. ఒకప్పుడు అన్యాయం చేశాం, ఒకప్పుడు అక్రమంగా నడుచుకున్నాం, ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా జీవించాం. కానీ దేవుడు ఎరిగిన తర్వాత న్యాయబద్ధమైందే మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలకి ఈ వివేచన లేక, ఈ జ్ఞానం లేక వాళ్ళ జీవితంలో ఏది పడితే అది చేసేసి దేవుడి నామానికి అవమానం తీసుకొస్తారు, అపకీర్తి తీసుకొస్తారు, దేవుడి నామానికి నింద తీసుకొస్తారు. అందుని బట్టి దేవుడు మన విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు. చూడండి, సామెతల్లో ఒక మాట అంటాడు. 27వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథం 27:11, నా కుమారుడా జ్ఞానం సంపాదించుము. అది దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు జ్ఞానం సంపాదిస్తే అప్పుడు నన్ను నిందించువాడితో నేను ధైర్యంగా మాట్లాడతా. ఏమండి, ప్రభుని సాతాను ప్రశ్న వేసిద్దంట. నిన్ను నమ్మాడన్నావు కదా, నిన్ను ఎరిగాడన్నావు కదా, ఏంటి ఆ రీతిగా జీవిస్తున్నాడు, ఆ రీతిగా మాట్లాడుతున్నాడు, ఆ రీతిగా నడుస్తున్నాడని హేతువు సాతానుడు, లేకుంటే దేవుని ఎరగిన వారు,
దేవుని ప్రజల్ని ప్రశ్నించేవారిగా ఉంటారు. అందువల్ల ప్రియులారా, దేవుని మనం ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా వివేచనతో మనం నడుస్తామో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని బట్టి ఆయన మార్చబడ్డాడని మనల్ని బట్టి దేవుణ్ణి భయపరుస్తారు. అందువల్ల అక్కడ ఒక మాట రాశాడు, యోబు గ్రంథం 28 మనం చదివినట్టయితే వివేకం అంటే ఏంటంటండి? చదువు అక్కడ అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమని, దుష్టత్వం విడుచుడియే వివేకము. దుష్టత్వము అంటే ఏదైతే దేవునికి వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నదో దాన్ని మనం విడిచిపెట్టడమే వివేకము. అందువల్లే ఆయన చాలా జ్ఞానయుక్తంగా నడుస్తాడండి, ఆయన చాలా తెలివి గలవాడండి, ఆయన చాలా జ్ఞానం గలవాడండి అని ఎప్పుడు అంటారు? మనుషులు చేసే క్రియలను బట్టి, కార్యాలను బట్టి, పనిని బట్టి ఇతరులు మెచ్చుకుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మంచి కేడలో ఉండేవాడు, ఒక ఎంఆర్ఓ కేడలో ఉండేవాడు. ఒకప్పుడు ఆయన తాగిపోయి ఎక్కడో సెంటర్లో పడిపోతూ వచ్చేస్తే వేరే వాడు పోయి ఆయన్ని లివింగ్ క్వార్టర్ అక్కడ ఉంటుంది ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటండి, ఆయన ఉండడం ఒక కేడర్లో ఉన్నాడు కానీ ఆ కేడర్కి తగినట్టుగా ఆయన నడుచుకోవట్లే, ఆయన ప్రవర్తించడంలే, ఆయన జీవించడంలే. అందును బట్టి ఇతరులు ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. అందుకని మన జీవితం ఎప్పుడు కూడా నవ్వులు పాలు కాకూడదు. క్రైస్తవ జీవితం అంటే విలువైనది, అమూల్యమైంది, శ్రేష్టమైంది, దేవుడు మెచ్చుకునేది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం వివేకం కలిగి ఉండడం అంటే ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలనో, ఏది చేయకూడదో ఎరిగి ఉండడమే వివేకము. అందువల్లే బైబిల్లో అంటే సామెతలు 10:1 జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి అవమానం తీసుకోవచ్చు. అందువల్ల దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే దేవునికి మహిమ, దేవునికి సంతోషం, దేవునికి ఆనందం కలుగుతుంది. యేసు ప్రభువు గురించి ఏమన్నాడు? ఏమన్నాడంట? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అని ఆయన మత్తయి సువార్త 3:18-19 మనం చదువుతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉండాలంటే ఈ భూమి మీద మనం వివేకం కలిగి నడవాలి. ఒకటి దేవుని మార్గం జీవ మార్గము, రెండవది దేవుని మార్గం వివేక మార్గం, మూడవది మనం చూస్తే చూడండి యెషయా గ్రంథం 35:8 35:8 ఎవరు చదవండి? 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది ఏ మార్గం అంటండి? పరిశుద్ధ మార్గము. ప్రియులారా, దేవుని మార్గము పరిశుద్ధ మార్గము కానీ అపవిత్రమైంది కాదు. సో లోకరీతిగా మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించి దేవుని దగ్గరికి వెళ్తామంటే కుదరదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు. అందుకని ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని లేవికాండం 11:44 ఆయన రాస్తూ వచ్చారు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మొదటి పేతురు కూడా అదే అంటే, మొదటి పేతురు 14-16 మనం చూస్తూ వస్తే మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాశారు. కానీ ప్రియులారా, మానవ జీవితం అనేది దేవుని యొద్ద వెళ్ళినప్పుడు ఆ యొక్క మనుషుల్ని దేవుడు పరిశుద్ధపరిచేవాడుగా, పవిత్రపరిచేవాడుగా, మానవుని శుద్ధీకరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడవాలంటే దేవుని మార్గం ఏంటి? పరిశుద్ధమైన మార్గం. హెబ్రీ రాష్ట్రపతి అది అంటే 12:14 ఒక మాట మనం చదువుతాం. హెబ్రీ రాష్ట్రపతిగా 12:14 మనం చూస్తే చదవండి. ఎవరైనా మాట అంటాడు? 12:14
ఏమన్నాడంటండి? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడండి. అందువల్లే మత్తయి సువార్త 5:8 కూడా అదే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. క్లియరా? ఆయన మార్గంలో మనం వెళ్తే మన జీవితం మాటల్లో, క్రియల్లో, చర్యల్లో, కార్యాల్లో, ఆలోచనలో, తీసుకునే తీర్మానంలో దేవునికి ఇష్టమైన, అంగీకారమైన, పరిశుద్ధమైన, మెచ్చుకునే జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. మన మార్గం ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. అది దేవుడు మెచ్చుకుంటాడు. అందువల్లే ఒకటి ప్రభు మార్గము, జీవ మార్గము, రెండవది వివేక మార్గము, మూడవది పరిశుద్ధ మార్గం. నాలుగోది మనం చూస్తే ప్రియులారా, 4వ మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తలులు 16:17. అపోస్తలులు 16:17. ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు. ఏ మార్గం అంటండి? అది ప్రభు మార్గం, అంటే రక్షణ మార్గం. ప్రియులారా, ప్రభు అంటున్నాడు రోమరాష్ట్రపతికి 8:1 కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఒకప్పుడు పాపంలో ఉంటే భయము, పాపంలో ఉంటే ఆందోళన, పాపంలో ఉంటే కలవరము, పాపంలో ఉంటే మన భీతి మనం వెంబడిస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభు మార్గం ఏంటంటే రక్షణ మార్గం. ప్రభు దగ్గరికి ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి దుష్టుడైనా, ఎలాంటి పాపి అయినా ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపినని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటండి? ఆయన పాపాన్ని పరిహరిస్తాడు. చూడండి, రోమరాష్ట్రపతిగా 10:9-10 ఆ మాటలు మనం చూస్తాం. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని అంతే, యేసు ప్రభు మృతుల నుండి లేపినని నీవు విశ్వసించి నమ్మితే చాలు, నీ గొప్ప రక్షణని పొందుకుంటావు. ప్రియులారా, రక్షణ మార్గం అనగా బైబిల్ అంటుంది అపోస్తలులు 4:12 ఈ నామమునే మనం రక్షణ పొందవలను, ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, రక్షణ కలుగుదు. కారణం ఏంటంటే ఆయనే మానవ యొక్క పాప నుండి విడిపించేవాడు, శాపం నుండి విడిపించేవాడు. ఆయన రక్షణ మార్గంలోనికి మానవుని తీసుకొచ్చి అన్ని విషయాల్లో ఆయనకి రక్షకుడిగా ఉండేవాడు ఏకైక దేవుడు. అందును బట్టి ప్రియులారా, మనం వర్షించే వారుగా ఉంటున్నాం. కానీ 4వది మనం చూస్తే ఇది రక్షణ మార్గము. అందుకని ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట అంటే ఇర్మియా గ్రంథం 6:16 ఆ మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 6:16. ఇర్మియా గ్రంథం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. అది మేలు కలుగు చేయ మార్గం ఏదో అడిగి నడుచుకోండి, అప్పుడు మీకేం కలిగింది? నెమ్మది, సమాధానం కలుగుతుంది. అందువల్ల ప్రియులారా, మార్గములన్నీ కూడా గమనించాలి. ఎక్కడ ఏ మార్గంలో ఏ విధంగా వీరు ప్రభు కొరకు జీవిస్తున్నారు, ప్రభులో ఉన్నవారు ఎలా ఉన్నారు, ప్రభు లేని వారు ఎలా ఉన్నారు, ప్రభు కొరకు జీవిస్తున్న వారు ఎలా ఉన్నారు, ప్రభుని ఎరగని వారు ఎలా ఉన్నారని మనం తెలుసుకొని వేరైన మార్గంలోనికి రావడం ద్వారా మన జీవితంలో నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒక మాట నేను చెప్పాలంటే లూకా సువార్త 16:24 మనం చూస్తే లాజరు చనిపోయిన తర్వాత అబ్రాహాము రొమ్మున ఆయన ఆనుకొని పోబట్టి వచ్చాడు. అప్పుడు అబ్రాహాము అంటాడు, ఇప్పుడైతే అతడు ఇక్కడ
నెమ్మది పొందుచున్నాడు. చదవండి ఆ మాటని. ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎప్పుడు అంటండి? ఎప్పుడైతే ఈ భూలోకాన్ని విడిచిపెట్టాడో, దేవుని రాజ్యంలోని చేరాడో, దేవునితో ఉన్నాడో, ఎక్కడున్నాడు? అట్లా నెమ్మదిగా ఉన్నాడు. ఈ చీకులు లేవు, చింతలు లేవు, అనారోగ్యత లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, దేని గురించి కూడా వరి కావాల్సిన పనే లేదు. దేవుని దగ్గర నెమ్మదిగా ఉన్నాడు. అందువల్ల ప్రియులారా, 4వది మనం చూస్తే దేవుని మార్గం రక్షణ మార్గం. 5వది మనం చూస్తే దయచేసి చూడండి ఆ మాట అంటాడు. 5వ మాట రోమరాష్ట్రపతిగా 3వ అధ్యాయం 17వ వచనం. రోమా 3:17లో ఆ మాట రాస్తే 3:17 రోమా 3:17 ఏం కావాలంటే ఎవరంట? శాంతి మార్గం. దాని 5వది మనం గమనిస్తే యేసు ప్రభు మార్గం శాంతి మార్గం. ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఆ శాంతి మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు, ఆ శాంతిని పొందలేకపోతున్నారు, ఆ శాంతిని అనుభవించలేకపోతున్నారు. కానీ దేవుడు ఒక్కడే చెప్పాడు. ఏమన్నాడంటండి? యోహాను సువార్త 14:27 ఆ మాట అంటాడు, నా శాంతిని నేను నీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినది కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నానని ఆయన ఒక్కడే సవాల్ చేస్తూ చెప్తూ వచ్చినవాడు. అందువల్ల ప్రియులారా, ప్రభు మార్గం శాంతి మార్గం. దేవుని ఎరిగితే, దేవునిలో ఉంటే, దేవుని కొరకు జీవిస్తే నీ జీవితంలో ఏముంటుంది? శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అప్పుడప్పుడు మనం పాట పాడతాం బయట స్వార్థ చేసినప్పుడు. ఏమంటే ఏం పాట పాడతాము? ఏం పాట పాడతాం? ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. అది ఇచ్చేవాడు ఆయనే, అది ఉన్న ఆయన దగ్గరే. అందువల్లే ప్రభు మార్గం శాంతి మార్గం. లోకంలో ఎక్కడ ఇవ్వనట్టింది, ఎక్కడ దొరకనట్టింది, ఏ ఒక్కరు ఇవ్వలేనట్టింది, ఆ శాంతిని ప్రభు నీకు ఇచ్చేవాడు ఉంటున్నాడు. ప్రియుడా, అందుకని మనం చదువుతాం మత్తయి సువార్త 11:28లో కూడా, నా ఎద్దుకు రండి అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రియుడా, ఆ విశ్రాంతి అన్న శాంతి అన్న ఒకటే. అందుకనే మన మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటండి, ఈ శాంతిని పొందలేని వారుగా, సమాధానం పొందలేని వారుగా ఉంటాం. కానీ ఆ శాంతి ఇవ్వడానికే యేసు ప్రభు పుట్టాడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. హి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే సమాధానానికి కర్త, సమాధానం ఇచ్చేవాడు, శాంతిని ఇచ్చేవాడు, నెమ్మదిని ఇచ్చేవాడు, ఆనందించేవాడు ఆయనేనని బైబిల్లో మనం చదువుతాం. అందుకనే యేసు ప్రభు యొక్క మార్గం శాంతి మార్గం. కానీ ప్రియులారా, మనం చదువుతూ వచ్చాం, ఏం చూసామంటండి? యేసు ప్రభు యొక్క మార్గం జీవ మార్గం, యేసు ప్రభు యొక్క మార్గం వివేక మార్గం, యేసు ప్రభు యొక్క మార్గం పరిశుద్ధ మార్గం, యేసు ప్రభు యొక్క మార్గం రక్షణ మార్గం, యేసు ప్రభు యొక్క మార్గం శాంతి మార్గం. ఇంకొకటి 6వది మనం చూస్తే చూడండి, సత్య మార్గము అంటే మొదటి పేతురు రాసినదిగా 2 పేతురు 2:2, 2 పేతురు 2:2. అది ప్రియుల దేవుని మార్గం ఏంటి? సత్య మార్గము. అందుకని మనం ఇలా చదివాం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యములో చేరలేడు. అందువల్ల ప్రియుల దేవుని మార్గం సత్య మార్గం.
లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధం ఆడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడిద్ది అన్నట్టు వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ దేవుని పెట్టిన మనం సత్యాన్ని అనుసరించాలి. సత్యాన్ని అనుసరించి నడిచినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అది ఆయన మార్గం. భూమి మీద ఉన్నప్పుడు పిలాతు ప్రశ్న వేశాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 18:37 మనం గమనించినట్లయితే అది సత్య సంబంధం అంటే ఎవరంటండి? దేవుని మాట వినేవాళ్ళు, దేవుని మాటకు లోబడేవాళ్ళు, దేవుని మాటకి విధేయించేవాళ్ళు, దేవుని అంటే భయపడేటి వాళ్ళు ఆ సత్య మార్గంలో ఉన్నారు. అందుకనే ఆయన సత్యం కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏముండాలి? సత్యమే ఉండాలి, అబద్ధం ఉండకూడదు. అందుకని ఎఫెసీ 4:25 ఒక మాట రాస్తూ అంటాడు, 4:25 మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు ఒకరు అబద్ధమాడక సత్యమే మాట్లాడబలను. కానీ దేవుని బిడ్డలుగా ఆయన సత్యవంతుడు కాబట్టి మనం కూడా సత్యమే మాట్లాడాలి. కానీ అబద్ధం ఆడటం అనేది గతం. దేవుని అనకముందు, దేవుని దగ్గరికి రాకముందు, దేవుని తెలుసుకోకముందు అబద్ధం ఆడాం. దేవుని ఎరిగిన తర్వాత సత్యమే మనం మాట్లాడాలి. అందుకని ప్రియరా, బైబిల్ ఒక మాట అంటే 1 యోహాను 3:18 మాట మనం చూస్తున్నాం. 1 యోహాను 3:18 మాట చూడండి. 1 యోహాను 3 మాటతో కాదు, నాలుగుతో కాదు, అది క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. ప్రియరా, మన జీవితంలో క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితం ఉండాలి. ఏం మాట్లాడినా సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఆ దేవుని బిడ్డలకు తగదు, కానీ అది దేవుని బిడ్డలు అనబడరు. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట విను. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తాడు, ఏం జరిగించమన్నాడో అది జరిగిస్తాడు, ఏది నెరవేర్చమన్నాడో అది నెరవేర్చి దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. అందువల్లే దేవుని మార్గము సత్య మార్గము. 7వది మనం గమనించినట్లయితే 7వ మాట చూడండి. అపోస్తలుల 13వ అధ్యాయం 10వ వచనం. 13:10 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు యొక్క తిన్నని మార్గములు. దేవుని మార్గం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ క్రికెట్ వేస్. వంకర మార్గాలు కాదు, వంకరగా నడిచి. దేవురది ఎవరండి? ఎవరు? పాము ఎప్పుడన్నా స్ట్రైట్గా వెళ్ళడం చూసారా? ఏమండి, ఎప్పుడన్నా స్ట్రైట్గా వెళ్ళడం మీరు చూసారా? నో, ఎప్పుడు వంకరే. చాలా మంది జీవితం అంతా వంకరే. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ రారు, తిన్నగా ఉండరు. తిన్నని మార్గం విడిచాడంటే ఎవరైనా? బిలాము. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మాట అంటాడు. 2 పేతురు 2వ అధ్యాయం తిన్నని మార్గం విడిచి బిలాము పోయిన మార్గంలోనికి వెళ్ళాడు. ఏం చేశాడు బిలాము? ఆ బాలకి ఇచ్చే బహుమానం కొరకు ఆశించాడు. తర్వాత ఆయన ఖడ్గంతో చంపివేయబడుతూ వచ్చాడు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి! కానీ భయంకరమైనటువంటి మానాన్ని ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. మనం కూడా మన జీవితంలో తిన్నగా లేక అక్రమంగా, అన్యాయంగా, అవినీతిగా మనం జీవిస్తూ ఉంటే ఆ పాప యొక్క ఫలితాన్ని మనం పొందుకునే వరకు ఉంటాం. కానీ తిన్నగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే దేవుని యొక్క మార్గం ఎప్పుడు కూడా
తిన్ననిదిగా ఉంటుంది. చూడండి, ఆయన ఆ మాట రాశాడు నిర్గమకాండం 32:8 ఆ మాట 5లో 8 చదవండి. 32:8 నిర్గమకాండం 32:8 ప్రభు అంటాడు మోషేతో, మోషే నేను వారికి నియమించిన త్రోవ నుండి, దేవుడు నియమించిన మార్గం ఏంటంటే తిన్నని మార్గం, అనగా యథార్థంగా ఉండు, సత్యంగా ఉండు, న్యాయంగా ఉండు, దేవునికి అంగీకారంగా దేవుని ఎందుకు భయభక్తి జీవించని మానవుడికి చెప్తూ ఉంటే, మానవుడు తనకి ఇష్టమైన, అంగీకారమైన, తనకు తోచిన, తను మెచ్చినట్టు మార్గంలో వెళ్ళి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాళ్ళలో మనం పాల్పొనబోయే ముందు మనం ప్రశ్న వేసుకుందాం. ప్రభువా, నేను నీ మార్గంలో నడుస్తున్నానా? దేవుని మార్గంలో నడవకపోతే ఏం లేదు, పాడోకమే లేదు. ఏమన్నాడు యేసు ప్రభు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అందువల్లే ప్రభు యొక్క మార్గము జీవ మార్గం, ప్రభు యొక్క మార్గము వివేక మార్గం, ప్రభు యొక్క మార్గము ఏమంటాడంటండి సత్య మార్గము, ప్రభు యొక్క మార్గము పరిశుద్ధమైన మార్గం, ప్రభు యొక్క మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గము, శాంతి మార్గము, తిన్నని మార్గము. ఈ మార్గాల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు సంతోషిస్తాడు. అందువల్లే ఆయన బిడలంగా ఆయన ఈ భూమి మీద ఉండి మనం ప్రత్యేకపరిచి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. We are all separated people for the Lord from this world. ఈ ప్రపంచంలో నుండి, ఈ లోకంలో నుండి దేవుని కొరకై వేరు చేయబడిన ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. వాళ్ళు మనం ఉందాం, ఆయన అక్కడి కొరకై మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఉందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మార్గంలో ఎవరైతే ఉంటారో 7 అంతల అనుభవాన్ని కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా వారు ఉంటారు. అది జీవ మార్గమని, వివేక మార్గమని, శాంతి మార్గమని, సత్య మార్గమని, మరి 5 రీతిలుగా తిన్నని మార్గమని, మరి రక్షణ మార్గమని, పరిశుద్ధ మార్గమని మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ రీతిగా మనం ఉండి ఆయన అక్కడ గురిగా సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధ రాజ్యం కూడా మా ప్రీతండి, నీ ప్రేమ ఎంతో అపారమైంది, ఉన్నతమైంది, అద్భుతకరమైంది. ఆనాడు మీరు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చెప్తూ వచ్చారు, నేను ఈ మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడును తన్ని యొద్దకు చేరలేడని మీరు మాట్లాడారు. నీ మార్గము దేవా, మరి ఇక 7 అంతల అనుభవాన్ని మాకు తెలియచేస్తూ వచ్చారు. జీవ మార్గమని, వివేక మార్గమని, పరిశుద్ధ మార్గమని, రక్షణ మార్గమని, శాంతి మార్గమని, తిన్నని మార్గమని, ప్రియతండి అటు సత్య మార్గమని మాతో తెలియచేస్తూ వచ్చారు. దేవా, ఎట్టి 7 అంతల అనుభవంలో మేము కొనసాగుతూ భూమి మీద మీ జీవాన్ని కలిగి మీకు సాక్షులుగా మేము ఉండాలి. సహాయం చేయం. మానవ హద్దుపాత్ర వాక్యాన్ని నీరుకట్టి ఫలింపొచ్చేయండి. నిత్యత్వం గురికి ఇచ్చిన ఫలాన్ని మీరు తీసేయండి. ప్రభువా, యోగ్యంగా బల్లో పాలు పొందడానికి సహాయపడమని మా యొక్క సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వెళ్తున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరికే విరబడిన నా శరీరము, ఇది దీనిలో తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, ప్రార్థన అయిన తదుపరి రొట్టె మీద తీసుకురాబడుతుంది. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు ఈ రొట్టెలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తుంటున్నాం. ప్రీతండి, మా కొరికై ప్రభు మీ శరీరాన్ని మా ప్రభు నలకొట్టడానికి
తండ్రి గోధుమలే మెత్తం చేయబడడానికి, చిత్రహింస చేయబడడానికి మీరు అంగీకరిస్తూ వచ్చిన మా దేవా మీకు స్తోత్రాలు. తండ్రి ఎవడు నా శరీరం తిని నా రక్తం త్రాగునో వాడు జీవగల వాడగును, అంటి దినాన్ని నేను వాళ్ళు లేపుతానని మీ సెలవిస్తూ వచ్చారు. మీ జీవాన్ని మేము పొందుకొని పైగా కనబడేటట్టుగా హెచ్చరించారు. మనలో ఎవరైతే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారో వారు సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాన్ని పైగా కనబడేట్టుగా హెచ్చరించారు. పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న పీస్ తీసుకొని మీ ప్రక్కన సిద్ధంగా ఉన్న వారికి అందించండి. దయచేసి సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాన్ని పైగా కనబడేటట్టుగా హెచ్చరించండి. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాల్ని పైగా కనబడేటట్టుగా హెచ్చరించండి. పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న పీస్ తీసుకొని మీ ప్రక్కన సిద్ధంగా ఉన్న వారికి అందించండి. ఇంకా ఎవరికైనా అందకపోయినట్లయితే మీ కుడి హస్తాల్ని పైగా కనబడేటట్టుగా హెచ్చరించండి. ఆ ప్రకారమే ఆయన భోజనం పిమ్మట ఓ పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నరకత్వమైన క్రొత్త నిబంధన, మీ దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిస్తూ వచ్చారు. ప్రియులారా, ఎవరైతే మరి రొట్టెలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారో ప్రార్థన అయిన తదుపరి పాత్ర మీదకి తీసుకురాబడుతుంది. మరి చిన్న చొక్కు తీసుకొని మీ ప్రక్కన సిద్ధంగా ఉన్న వారికి పాత్రను అందించవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రి, నీ నామములో మా కొరికే మీరు చిందించిన ప్రశస్తమైన అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. ఆ రక్తం ద్వారా మీరు మాకు ఇచ్చిన విమోచన పాప క్షమాపణ బట్టి మీకు వందనాలు. అట్టి రక్తానికి చిహ్నంగా ఉన్న ఈ ద్రాక్షరసాన్ని మీరు ఆశ్రయించండి, పవిత్రపరచండి. ఎవడు నా శరీరం తిని నా రక్తం త్రాగునో వాడు జీవం గల వాడగును, అంటి దినాన్ని నేను వాళ్ళు లేపుతానని మీ సెలవిస్తూ వచ్చారు. మీ జీవాన్ని మేము పొందుకునే నిమిత్తమై ప్రభా పాత్ర మీరు ఆస్వాదించి దీవించమని, యోగ్యంగా పాల్పొందడం సహాయపడమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాల్ని పైగా కనబడేటట్టుగా హెచ్చరించండి.
దయచేసి ఎవరికన్నా అందకపోయినట్టయితే మీ కుడి హస్తాలు పైగా కనబడేట్టుగా చూపించండి. ఇంకా ఎవరైనా పాత్ర అందలేదని ఉన్నట్టయితే మీ కుడి హస్తాలను పైగా కనబడేటట్టుగా చూపించండి. ప్రార్థన చేసుకుందాం. అందరికి అందినాయని నమ్ముతున్నాం. పరిశుద్ధ రాజ్యం కూడా మా ప్రీతండి, నీ ప్రేమంత గొప్పది, అపారమైంది, ఉన్నతమైంది, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవా, ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. ఆ రీతిగా మీ సహాయపడి వచ్చినందుకై మీకు వందనాలు. ఆర్డర్ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. వాళ్ళలో పాలు పొందడానికి కూడా నీ మార్గాన్ని బహు తేడగా స్పష్టంగా మాకు తెలియచేస్తూ వచ్చారు. అట్టి మార్గంలో మేము నడుస్తూ మీరు ఆకలి కొరకు ఎదురు చూడాలి, మీరు ఆకలి కొరకై మేము కనిపెట్టుకొని ఉండాలని ఆశిస్తూ వచ్చిన మా దేవా, అటు మేము జీవించడానికి సహాయం చేయం, కృపదాయించాం. అదేవిధంగా తండ్రి వాళ్ళలో పాలు పొందడానికి మీరు తోడ్పొద్దు వచ్చారు. యోగ్యంగా బల్లో పాలు పొందిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఎవరైనా అయోగ్యంగా బల్లో పాలు పొందితే వారిని మీరు క్షమించండి దేవా. మీ శిలువ రక్తం ద్వారా కడిగి పవిత్రపరచండి. ఇంకను మిగిలిన రొట్టె ద్రాక్ష రసం సార్వత్రిక సంఘాన్ని సూచిస్తుండగా ఇంకను అనేక మంది దేవా విమోచించబడి రక్షించబడి ఇటు జీవంగా దేవుని సంఘంలో చేర్చబడడానికి సాయం చేయం. ప్రీతండి ఈ ప్రాంతాల్లో కూడా దీపస్తంభాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. దాసులు యాకోబు అన్న కుటుంబ బిడ్డల్ని మీరు అభిషేకించి నీ మహిమను వాడుకుంటూ వారి ద్వారా జరుగుతున్న పరిచర్య పని బట్టి మీకు వందనాలు. అంచెలంచెలుగా మా తండ్రి విడాసుల కుటుంబాన్ని కూడా మీరు అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. బిడ్డ స్టడీస్లో మీరు తోడ్పడండి. శాశ్వత భవిష్యత్తు కొరికై వారిని ఆయుధపరచండి. అన్నగారి పని కూడా మీరు అభివృద్ధిపరచండి. సంఘాన్ని మీరు బలపరచండి, సంఘాన్ని మీరు విస్తరింపచేయండి. ఈ ప్రాంతంలో ఇంకనూ బలంగా ఘనంగా నీ పని జరగబడడానికి సహాయం చేయండి. చేరున్న ప్రజలందరినీ మీరుకే జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ అట్లు సార్వత్రిక సంఘాన్ని ఆయా ప్రాంతాల్లో చేరుని ప్రజలు కూడా మీరుకే జ్ఞాపకం చేసుకొని బలపరచమని మిగతా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని దీవించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. గమనించండి ప్రకటనలు. ఈ రాత్రి మందిరంలోనే 7:30 గంటల సువార్త కూడుకుంటుంది. అన్న మన మధ్యలో ఉంటాడు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఎవరు ఆగిపోకుండా అందరు రావాల్సిందిగా మీకు ప్రభునామములో మనం చేస్తున్నాం. కాబట్టి అందరు రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. మంగళవారం వాక్య కూడుకుంటుంది, శుక్రవారం మరి కూడికలు ఉంటున్నాయి. ఈ కూడికల కొరకై ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా రండి. మరి మురళి మోహన్ రాబాయ్ కుమారుడు మురళి మరి పడి పోయిన ఆదివారం ఇదే రోజు సాయంత్రం పూట మరి తల దెబ్బ తగిలి శవల నుంచి రక్తం వచ్చింది. ఆయన అప్పుడు ప్రభు కృప చూపుతూ వచ్చాడు. హాస్పిటల్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత కొరకు క్షేమంగా తిరిగి ఆ బిడ్డ వచ్చినట్లుగా, ఆ బిడ్డ తన అలవాట్లు మార్చుకొని మందిరానికి వచ్చినట్లుగా, రక్షణ పొందినట్లుగా ఆ బిడ్డ కొరకు వారి కుటుంబ ఆదరణ కొరకే ప్రార్థించవలసిందిగా మీకు మనం చేస్తున్నా. అలాగే సీను వారి కుటుంబం కొరకు, ఇంకా సోమరావును కూడా మొన్న స్ట్రోక్ వచ్చి 10 రోజుల క్రితం స్టెంట్ వేసుకున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా మన సంఘంలో ఎవరైతే పెద్ద వయసులో ఉన్నారో, వృద్ధాప్యంలో ఉన్నారో వారి ఆరోగ్యాల కొరకు, మరి పని రాయలే మా యొక్క పెద్దమ్మ ఆరోగ్యం కొరకు, ఇలాగా పెద్దవారి ఆరోగ్యం కొరకు, కొంతమంది ఆపరేషన్ చేసుకున్నారు కన్ను ఆపరేషన్, వారి యొక్క ఆరోగ్యం కొరకు. మరి అన్న కూడా కన్ను ఆపరేషన్ చేసుకోవాలంట మంగళవారం. మరి అన్న కోసం కూడా
ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తున్నా. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి అన్నకు కూడా వివాహం చేయాలి, దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చే నెల మరి దేవుని సేవకుల చేత అవన్నీ ఏర్పాట్లు చేయాలి. మరి ఈ విషయంలో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మా ప్రతి అవసరం తీర్చినట్లుగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన కార్యాన్ని దైవ సేవకుల ద్వారాగా ఘనంగా జరిపించాలని మేము ఆశపడుతున్నాం. చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆ రీతిలో దైవభక్తులు పెంచుతున్నాం. వారి యొక్క వివాహ కార్యక్రమాలు కూడా ఎలా జరగాలి? లోకంలో ఉన్న అందరిలాగా జరగాల, లేకపోతే దైవికం జరగాల? కాబట్టి మేము చిన్నప్పుడు పిల్లల పుట్టక తలికే మేము ప్రభువులో ఉన్నాం. కాబట్టి ప్రభు దైవికమైన పద్ధతిలోనే పెరుగుతున్నారు. దైవిక పద్ధతిలోనే వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అంతేకాని లోకానుసారంగా ఏవి కూడా జరగటానికి మాకు ఇష్టం లేదు, ప్రభువుకు అసలు ఇష్టం లేదు. కాబట్టి అది మంచిగా జరిగినట్లుగా మంచి వాతావరణం కొరకు ప్రార్థించండి. ఇంకా ఎవరికి చెప్పలేదు, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు డేటు అవన్నీ మీకు చెప్తాం. ఏదేమైనప్పటికీ వచ్చే నెలలో జరుగుతుంది. దీని కొరకై ప్రార్థన చేయండి. ఎందుకంటే సంఘ ప్రార్థన ఎంత అవసరమైంది. కాబట్టి ఈ మన వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకున్న సమయంలో పరిశుద్ధమైన ప్రజలు ప్రభు కానుకలు అర్పించేవారికి ఉంటాం. పెద్ద పాటలు వస్తుంది 465వ పాట. దేవుడు యొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండే అనే పాట పాడదాం. ఒక నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేనం నిశ్చయముగా, మనము వెళ్ళేనం నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. పేలిమి బంగారము అతుటనగరం, విలువైన తాళ్ళతో పునాది వేసెను. పేలిమి బంగారము అతుటనగరం, విలువైన తాళ్ళతో పునాది వేసెను. రక్తము శేషుడునై క్షమించబడితివి, రక్తము శేషుడునై క్షమించబడితివి. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదాం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన
చివరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ఈ కూడికను ముగించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధ రాజ్యం మా ప్రీతండి, నీ ప్రేమ ఎంత గొప్పది, అపారమైంది, ఉన్నతమైంది, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవ, ఒరే కాల్సిన ఇంతవరకు కూడా మీరు మాతో ఉన్నారు. ఆ రీతిలో మీ సహాయపడి వచ్చారు, ఆలస్యమైన ఆస్వాదించారు, మెయిన్ మెసేజ్లు మీరు తోడ్పడి వచ్చారు దేవ. బలలో పాల్పొందే సమయాన్ని కూడా దీవించినందుకే మీకు వందనాలు. అదేవిధంగా నీ నాములో ప్రియులు వారి కష్టాలు తీసుకురాబడిన ఈవులు బట్టి కూడా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మేలుతో నింపండి తండ్రి. వారి అవస్థ అక్కడ ఏదేను మీ చిత్తాశయాలను ఆదుకొని మీరే మయం పొందండి. మందిరాన్ని మీరు ఆస్వాదించండి, సంఘాన్ని మీరు బలపరచండి. ప్రియులు యాకోబు అన్న కుటుంబ బిడ్డల్ని ఆస్వాదించి దీవించిన వాళ్ళవై మేలుకేవరు జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ మంత్లో పాప వివాహమై ఉంటుండగా ఈ విషయాలు అనుగురం చూపి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమకూర్చి దైవజనుల సమక్షంలో ఘనంగా నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశానుసారంగా విడివాన్ జరగబడడానికి అనుగురం చూపండి. మంచి వాతావరణం దయచేయండి. ఆ దినాన్ని ప్రత్యేకంగా మీరు ఆస్వాదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అటు రాను దినాల్లో ఇక్కడ ఉన్న సంఘం కూడా ఇంకనూ అభివృద్ధి చెంది ఆస్వాదించబడి దీవించబడే సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆస్వాదించండి. ప్రియులు మాత్రండి, మరి మా ప్రభుత్వం రాజన్న ఆరోగ్య విషయంలో కృప చూపండి. మాత్రండి ఆపరేషన్ విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. పరిపూర్ణటువంటి ఆరోగ్యం ఇచ్చి మీరు మాయం పొందండి. మూడయ్య గారికి కూడా ఆరోగ్యం సమకూర్చి మీరే మాయం పొందండి. ఇంకెందరైతే బలహీనలై ప్రార్థించమని కోర్టు వచ్చారో వారి అవస్థ అక్కడ ఏదేను మీ చిత్తానుసారంగా మీరే తోడ్పడి ఆడుకొని మాయం పొందమని మీ దీవులతో మమ్మల్ని పంపించమని రాత్రికాలం ఉన్న సువార్త కూడికను కూడా ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇక చేరిన పిల్లలందరికీ అటు లోకమందు దేవుని యందు విశ్వసించిన ప్రతి కుటుంబీకి నిరంతరం తోడైండి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.